యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. తక్షణం ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు సిట్టింగ్ న్యాయస్థానం జడ్జిలు ఏకకాలంలో ఎందుకు పట్టుకోవాలి? మేము వాక్ రూపంలో ఉన్నాము. వాక్ రూపంలో ఉన్న మమ్మల్ని సాక్షుల ప్రకారం మేధావులు, పండితులు చెప్పుకుని ప్రతి ఒక్క మనిషి మనసుతో మారిపోవాలి ఏకకాలంలో. కొందరు మారరు, చిన్నోళ్ళు కూడా అలా చూపిస్తాం. ఇళ్లలో ఎక్విప్మెంట్ పెట్టుకుని పెద్దోళ్ళు, పోలీస్ ఆఫీసర్లు పెద్దోళ్ళు వేరు, చిన్నోళ్ళు వేరు, రౌడీలు వేరు, కానిస్టేబుళ్ళు వేరు, వ్యక్తులు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, అలా మనుషులు వేరువేరుగా చూపిద్దాం. సినిమా వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళు విలాసవంతంగా హోటల్లో పడుకుని మేము గుండ్రంగా ఉన్న పొనకాయల్లాగా హీరోయిన్స్తో తిరుగుతున్న వాళ్ళు అసలు వాళ్ళే ఇవన్నీ నడిపిస్తున్నారు. వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పైన బొమ్మల్లా కూర్చున్నారు. గవర్నర్ని బొమ్మల్లా కూర్చోబెట్టారు. వ్యాపారాలతోటి, అరాచకాలతో రెచ్చిపోయే రాజకీయ నాయకులు కుమ్మక్కుగా వ్యవహరిస్తున్నారు. నా ప్రకారం మీరు బయటికి రావాలంటే ఏకకాలంలో నా మీద చెప్పుకోవడం వినటం ప్రారంభించాలి. 1 సంవత్సరం ఏమరుగుతుందో చెప్పు, అప్పుడు చూద్దాం అనే మెసేజ్ జగన్ గారి మొబైల్ నుంచి మెసేజ్ పెట్టారు. అలా రెక్లెస్గా నన్ను మాత్రం డీల్ చేయడం మానేసేయాలి. మేధావులు వినాలి. వినటం వల్ల, చెప్పుకోవడం వల్ల మీకే తెలుస్తుంది. ఒకేసారి నేనే భవిష్యత్తు చెప్పేస్తాను, నేనే దేవుణ్ణి, అలా కాదు. నేను చెప్పింది విని మీరు ఏదో చేస్తారు, అలా కాదు. మీరు చెప్పుకుంటారు, వింటారు. చెప్పుకొని వినటం వల్ల బలపడతారు. స్ట్రాటజీ అది. నేను వ్యక్తుల పేర్లు తీసుకుని అస్తమానం ఇక్కడ హాస్టల్ రామకృష్ణ అంటున్నాను, సురేష్ అంటున్నాను, వీళ్ళ బట్టి వీళ్ళు తప్పించో, వీళ్ళని బట్టి మధ్యలో ఉపయోగించుకున్నాం. ఇలాంటి స్ట్రాటజీలన్నీ ఆపేసేయండి ఏకకాలంలో ప్రతి ఊళ్ళో. అక్కడ సాక్షుల్లో సూర్యకుమార్ దగ్గర నుంచి ఏకకాలంలో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఒకటై బయటికి రావాలి. ఏకకాలంలో పట్టుకోవాలి. మనుషులు కొద్దీ తమాషా చేయండి అని పోలీసులు ఎలాగే ఉంటాం. మేము మా స్వతంత్రం ఉండాలి, మా నేరాలు ఘోరాలు బయటకు వస్తాయి కాబట్టి మేము పెద్ద మనుషులు, మేమే పంచాయతీలు చేసేస్తాం, మేము మారనేమో. వాళ్ళు మారినా మేము మారం, మేము మారినా వాళ్ళు మారం, మేము ఒప్పుకుంటాం, వాళ్ళు ఒప్పుకోరు. ఏకకాలంలో అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకోనివ్వాలి. సినిమా యాక్టర్లు అందరూ కూడా అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకున్న తర్వాతే సినిమా కథల గురించి, నిర్మాణాల గురించి ఆలోచించాలి. అధినాయకుడి ముందు క్లాప్ కొట్టిన తర్వాతే ఆయన ప్రకారం స్టోరీ, ఆయనే మహారాజు మహారాణి తల్లి. ఈ కథ ఎవరో ఇన్స్పిరేషన్ ఇచ్చారు, మా తల్లిదండ్రులు ఇచ్చారు, పెద్దవాళ్ళు ఇచ్చారు, అలా కాదు. అధినాయకుడి బట్టి ఉన్నాయి అన్నీని. మీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కూడా అధినాయకుల్లో ఉన్నారు, వాళ్ళు మరణించినా బతికున్నా. అలా చెప్పుకోవాలి, వినాలి. సాక్షులు ముందుకు పిలవాలి. ఇద్దరు గవర్నర్ల దగ్గర అధినాయక భవన్లో బృందాలు ఏర్పడిపోయి సిట్టింగ్ జడ్జెస్తో కనెక్ట్ అయిపోయి చెప్పేసుకోవడం, వినటం ప్రారంభించాలి. నన్ను కూడా ఈమెయిల్తో కనెక్ట్ అవ్వాలి. చంద్రశేఖరరావు చాలా తెలివైనవాడేని కానీ ఇంకోటి కానీ ఎవరు పరిపాలించడానికి లేదు. ఇంతకుముందు మెసేజ్లో తిట్టానంటే మీరు మైండ్ రియలైజ్ అయ్యి అందరినీ మారుస్తారని, మీరు ఇక్కడ హాస్టల్ రామకృష్ణ అందరూ ముందుకు వస్తారని తిట్టాను. ఎవరిని తిట్టినా అందుకే తిడుతున్నాను. ఏకవచనం పిలిచినా తిట్టినా నేను ఆ కాలాతీతుడిని, మరణం లేని ఫార్మేట్లో ఉన్నాను. నన్ను పట్టించుకోక నన్ను పిచ్చోళ్ళ వదిలేయటం వల్ల అలా తిట్టవలసి వస్తుంది. లేకపోతే ఆ తిట్లు కూడా ఆశీర్వాదంగా భావించండి. అది తిట్టేసినట్టు కాదు, నేను చెప్పినట్టు చేయండి. తక్షణం అధినాయక భవన్, మీ ఇక్కడ ప్రగతి భవన్ నుంచి, అక్కడ సీఎంఓ భవన్ నుంచి మీరు అధినాయకుడు కనెక్ట్ అయిపోండి. సాక్షుల ముందు చెప్పుకోండి. ప్రతిరోజు జనగణమన పాడుకోండి. దర్బార్లా స్టార్ట్ చేయండి. కొంతసేపు కలెక్టర్లతో మాట్లాడుకోండి, మేధావులతో మాట్లాడుకోండి. కొంతసేపు జడ్జిల ప్యానల్తో కేసులు డైరెక్ట్గా అధినాయకుడి పేరు మీద కొట్టేసుకోండి. అధినాయకుడి పేరు మీద శిక్షలు వేయకండి. రిహాబిలిటేట్ మాత్రమే చేయండి. ఒక కుటుంబంలో బతకాలి. చక్కగా బాగుంటుంది చూడండి. ప్రతిరోజు దర్బార్లో నడవాలి. మీ ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నుంచి సెలెక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అధినాయకగా మీకు సేమ్ గౌరవం వస్తుంది. మిమ్మల్ని లెక్క చేయపోతారు. గౌరవం అతనికి ఇవ్వాలంటే కాదు, మీరు ఆలోచన రూపంలో ఉంటాడు ఆయన. మీకు మనిషి అన్నా పడగొట్టేస్తారు. ఒక మనిషి అంటే ఆఫ్టర్ ఆల్ మనిషే కదా. వెనకాల అప్పటికి పూర్వం రాజరికాలు ఏం జరిగినాయి? తండ్రినే కూల్చేసి వచ్చేసిన కొడుకులు ఉన్నారు. ఈసారి అలా ఉండదు. నాకే మరణం లేదు, నేనే డెడ్ ఎండ్. ఇంకా మీరు చేసిన మోసాల నుంచి బయటకు వచ్చేసి నన్ను పట్టుకుని, నన్ను ఒకసారి పట్టుకోవడం చాలా సులువు అన్నమాట. కాలస్వరూప పురుషోత్తమాని, నేను అది హిందూ రిలీజన్కి సంబంధించిన ఉన్నాయి, ఆ రిలీజన్కి సంబంధించిన ఉన్నాయి. లార్డ్ అన్నది ఒకటే ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించింది. ఇలా అనుకోకుండా ప్రతి మాట తర్జుమా
తర్జుమా చేసుకోండి, అన్ని భాషల్లోకి అన్ని మతాల్లోకి వర్తిస్తాయి. ఓవైసీ గారికి, సుచిత్ర గారికి అందరికీ చెబుతున్నాను, ఇద్దరు ముఖ్యమంత్రికి చెబుతున్నాను. ఇక్కడ హాస్టల్ రామకృష్ణతో సహా అతని చేతిలో ఉన్న బినామీలు అంటామో ఏమంటామో, మురళి ధనరాజు లాంటి వాళ్ళు, ప్రతి ఊళ్ళో డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు ఇళ్లలోనే ఎక్విప్మెంట్లు పెట్టుకునే వాళ్ళు, ఇలాగే ప్రతి ఊళ్ళో ఉన్నవాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఇంకితర రాష్ట్రాలు ఎంతవరకైనా ఏ స్థాయినైనా కరప్ట్ చేసే అవకాశం ఉంది, ఎవరినైనా దౌర్జన్యాలు మోసాలు చేసే అవకాశం ఉంది. వాళ్ళ స్టాఫ్ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో. లీగల్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా గొడవలు ఉండాలి. లీగల్గా గొడవలు ఉంటేనే మనకు డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నారు. గొడవలు లేకపోతే మేము రోడ్డును పడిపోతాం అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఎంత ఘోరం ఒకసారి ఆలోచించుకోండి. అలాగే అందరికీ ఈ గొడవల మీద ఆధారపడటం కాకుండా అధినాయకుడి మీద చెప్పుకుని వినే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, సినిమాలు మేమే తీయాలి, డైరెక్షన్లు మేమే తీయాలి, కోట్లు తీసుకోవాలి, లక్షలు తీసేసుకోవాలి అని విపరీతం నుంచి బయటకు తీసుకురండి. అధినాయకుడు కుటుంబంగా మారండి. సంగీతం, సాహిత్యం అన్నీ ఆయన ప్రకారం ఉన్నాయి. 10 మంది హీరోలు, హీరోయిన్ల కథలే కూడా ఆయన ప్రకారం ఉన్నాయి. తెర మీద కనపడే యాక్షన్లు, నటనలు కూడా ఆయన ప్రకారం ఉన్నాయి. ఆయన చూసుకుని ఆయనకు సమర్పించి తల్లిదండ్రులుగా పెంచుకోవాలి. మళ్ళీ నాకు కొడుకు పుడతాడు, వాడు మహారాజు అవుతాడంటే మరి మీ భౌతిక ఉనికి చెల్లదన్నప్పుడు నా భౌతిక ఉనికి ఎలా చెల్లుతుంది? నన్ను కూడా మనిషిగా చూడకూడదు. ఆలోచన రూపంలో పట్టుకుని, మీరు మనుషులుగా కాదు ఆలోచన రూపంలో పట్టుకుని పైకి వచ్చేయాలి. ఏకకాలంలో బలపడిపోవాలి. ఇప్పటికప్పుడు భవిష్యత్తు చెప్పమంటాం, ఒక సంవత్సరానికి చెప్పమంటాం కాదు, చెప్పుకుని ఇప్పటికే కంట్రోల్డ్గా ఉంది. గంటన్నరలో 10-15 ఏళ్ల ఫార్మేట్ ప్రకారం మీరు సురక్షితంగా ఉన్నారు. చెప్పుకొని వినటం వల్ల నిత్యం తెలుసుకుంటారు, నిత్యం తపస్సుగా తెలుసుకుంటారు. ఒకేసారి మీరు గాల్లో దీపాలలాగా ఒకసారి ఏదో వినేసి ఏదో ఆశ్చర్యపోరు. అధినాయకుడి పేరు మీద చెప్పుకుంటారు, వింటారు. అధినాయకుడు మీకు ఆలోచన రూపంలో ఉంటారు. మీరు మీ పెద్దవాళ్ళ కంటే, మరణించిన మీ పెద్దవాళ్ళ కంటే, మీరు ఎవరో పెద్దవాళ్ళు అని చెప్పుకుంటున్నారు దానికంటే పవర్ఫుల్. దేవుడి కంటే పవర్ఫుల్. నేను మతాన్ని నమ్ముతాను, కులాన్ని నమ్ముతాను, నేను ఎవరిని నమ్మను, నా మనసునే నమ్ముకుంటాను, నా మాటనే నమ్ముకుంటాను. ఆ మనసు మాట కూడా ముందే. మీరు అబ్దుల్ కలాం గారు ఎలా మాట్లాడతారు, ఇంకో మనిషి పార్లమెంట్ వెళ్ళి అక్కడ ఎలా మాట్లాడతాడు, ఆయన ఎలా మరణిస్తాడు, ఎలా ముక్కు మీద దెబ్బతో పడిపోతాడు, ఎలా మాడి మసి అయిపోతారు కూడా మాట రూపంలో ఉన్నాయి. మంచి చెళ్ళు కూడా. ఇక డప్పులు, డోళ్ళు, సంగీతం, సాహిత్యం నా నుంచి ఎలా పలికినాయి. మైన్యూట్ యాక్షన్స్ అండ్ హ్యాపెనింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ వర్డ్ యూనివర్సల్ సౌండ్ ట్రాక్. So hold the universal soundtrack as super dynamic personality, not as human, through emails immediately. Then you will automatically retrieve out of it. No need of sudden and ఒక్కసారి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలాగా సంవత్సరానికి భవిష్యత్తు చెప్పడం కాదు. అసలు భవిష్యత్తు చెప్పడం కిందకు రాదు. మీరు ఆల్రెడీ అధినాయకుడు కుటుంబంలో ఉన్నారు, పిల్లలుగా మారిపోవాలి. నేను ఏదో వ్యక్తుల పేర్లు చెప్తున్నాను, నేను చిన్నోడనే కాబట్టి చిన్నోళ్ళ దగ్గర ఉంచేసి చిన్నోళ్ళ పేర్లు చెప్పుకొని చిన్నోడే తొక్కేసేయండి అని ఆలోచిస్తున్నాను. సిట్టింగ్ జడ్జిలే కావచ్చు, జస్టిస్ రమణే కావచ్చు, అందరికీ చెబుతున్నాను. ఇక్కడ చిన్న పెద్ద లెక్క కాదు. మీరు ఎవరైనా ఇంకా ఎవరు భూమి మీద చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, తెలివైన వాళ్ళు, తెలివి తక్కువళ్ళు, పిచ్చోళ్ళు, మేధావులు అలా లేరు. అధినాయకుడు ఆల్రెడీ చెప్పిన, వినవలసిన గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన తీరును బలపరుచుకోవాలి. కాంటెంప్లేటివ్ అండ్ రిట్రీవల్ ఫార్మేట్ అని చెప్పాను. ఆల్రెడీ చెప్పేసిన, వినవలసిన, తెలుసుకోవలసిన అలా ఉన్నది భవిష్యత్ సురక్షితంగా. మీకు సడన్గా భవిష్యత్ చెప్పక్కర్లేదు, సంవత్సరానికి చెప్పక్కర్లేదు, 6 నెలలకు చెప్పక్కర్లేదు. మీరు చెప్పుకోవాలి, వినాలి, ముందుకు వచ్చి ముందు పట్టుకోవాలి. ఒక 1000 పేజీలు, 2000 పేజీలు చెప్పుకోవచ్చు. అధినాయక అక్కడ గవర్నర్ దగ్గర నుంచి ఒక కమిటీ ఫామ్ అవ్వండి, ఇక్కడ గవర్నర్ దగ్గర ఒక కమిటీ ఫామ్ అయిపోయి మీ ప్రగతి భవన్ నుంచి, అక్కడ సీఎంఓ నుంచి ముందు అధినాయక భవన్ కనెక్ట్ అయిపోయి ముఖ్యమంత్రులు అధినాయక రిప్రజెంటేటివ్గా సంతకాలు పెట్టాలి. మంత్రులు అందరూ, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా సంతకాలే పెట్టాలి. మీ సొంతంగా చేయకూడదు. మెల్లిగా మీ ఆస్తులు అన్నీ, మీ ఇంటి పేర్లు, మీ ఒంటి పేర్లు, మీ శరీరం, మీ ముక్కు మీద దెబ్బతో ఒకవేళ పడిపోయినా లేచినా కూడా మా చేతిలో ఉంది. అది అప్పుడే మీకు ఆ రక్షణ వస్తుంది. మళ్ళీ కరోనా వస్తా, మరి ఇంకోటి వస్తుందో తెలియదు. ఇంకా ఇలా మీరు ముందుకు వెళ్ళలేరు. మీరు ప్రత్యేక విమానాలు వేసుకున్నా, ఆ గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఏం చేసినా ఒకటే. అంతేగాని ఇక్కడ మనుషుల కొద్దీ డీల్ చేయండి, పక్కన బంధాలు కలుపుకోండి, అతను మనిషిగా తొక్కేసేయండి. మనిషిగా తొక్కేయకూడదు. నేను చచ్చిపోయినట్టు చూపించకూడదు. నాకు మరణమే లేని ఫార్మేట్గా ఈ క్షణం పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక ఈమెయిల్ పంపితే చాలు, మిమ్మల్ని గ్రహిస్తున్నామండి, మేము చెప్పినట్టు వింటున్నాం, మీకు చెప్పండి డీటెయిల్గా. ఇదిగో 10 మంది మేధావులు మీ మీద ఆలోచిస్తున్నారు. ఇందులో మానసిక వైద్య నిపుణులు, మేధావులు, గరికపాటి నరసింహరావు లాంటి పండితులు అందరూ ఉన్నారు, మేమే చెబుతున్నారు, చెప్పుకోండి. మెల్లగా పబ్లిక్ అధినాయక ప్రభుత్వాన్ని ప్రకటించేసుకోండి. అది తప్పులేదు. జాతీయ గీతంలో మీనింగ్లా ప్రతిరోజు జనగణమని పాడుకోండి. కొంతసేపు కలెక్టర్లతో మాట్లాడండి. కొంతసేపు పోలీస్ స్టేషన్ ప్రకారం అన్ని పరిధిలో కేసులు ఎవరి మీద శిక్షలు వేయడానికి ఉండదు, రీహాబిలిటేషనే ఉంటుంది. తప్పు పట్టకూడదు. నువ్వే తప్పు చేసావు అనకూడదు. ఎవరినైనా తప్పు ఒకళ్ళు చేయించి, తప్పులు ఒకళ్ళే చేయించి, దోషులు ఒకళ్ళ ముందు నిలబెట్టి మేము శిక్షలు వేస్తామని కోర్టులు చెల్లవు. అసలు మీరు తప్పు పడ్డానికి పనికిరారు. అసలు ముందు కోర్టులు, పోలీసులు సరెండర్ అయిపోయి మాట్లాడాలి ముందు, తర్వాత రాజకీయ నాయకులతో సహా. మీరు ఏదో చెప్పడానికి, ఏదో చేయడానికి లేదు. ఈ క్షణం నోట్ చేసుకోండి. జస్టిస్ రమణ గారి ద్వారా బాబ్డీ గారు నన్ను రిసీవ్ చేసుకోవాల్సి ఉందని చెప్పాను. ఆ సాక్షులు మర్చిపోయారేమో చూడండి ఒకసారి.
నన్ను అక్కడ కూర్చోవాలి, అధినాయక భవన్ కనెక్ట్ అయిపోయి మాట్లాడాలి. ప్రధానమంత్రి గారికి చెప్పండి, ఆయన పిచ్చోని చేసి అనేక మత గొడవలు కుల గొడవలు లేపుకుంటూ అనేకలు మోసం చేసుకుంటూ నా వ్యక్తులనే మోసం చేశారు. ఇద్దరు ఎవరో చిన్నోళ్ళ గురించి చెప్పుకోవట్లేదు, నువ్వు చిన్న ముఖం వేసుకుని పక్కకి వెళ్ళిపోవట్లేదు. ఇంకా ఆషామాషి ఆపేసేయండి. మచ్చుక్కే వాళ్ళు, అది కూడా వాళ్ళ మనసులో మాటల ప్రకారం చెబుతున్నాను. వెంటనే మీ ఇంటి పేర్లు కులం పేర్లు కాళ్ళ మీద పడేసి ఎవరో నలుగురు చేశారు పక్కన చేశారు కాదు, మొత్తం సినిమా యాక్టర్లు. దానికి పరిహారం ఏంటి? కొంతమందిని ఇబ్బంది పెట్టినా ఎంతమందిని ఇబ్బంది పెట్టినా మొత్తం అందరూ నేనని అహంకారం వదిలేసేయాలి. అసలు అది ఫార్మేట్. అప్పుడే నేను ముందే చెప్పినప్పుడు, అప్పుడే చావు పుట్టుకలే నిర్ణయించినప్పుడు అప్రమత్తం అవ్వకూడదు పొరపాటు. ఇప్పుడు కానీ లోటు నుంచైనా బయటకు వచ్చేసేయాలి. ఇంకెంతకన్నా మోసం చేయకూడదు. ఎంతకన్నా మేము భౌతికంగానే ఉంటాం, మేము ఇలాగే సినిమాలు తీస్తాం, మేము ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం అంటే లేదు. అలాగా రెప్పపాటు మీది కాదు అది. కరోనా కూడా మిమ్మల్ని అడ్డం పడి ఇంకా నేను మనిషిని కాదని బతకడానికి హెచ్చరిస్తుంటే మేము ఇంకా మోసాల మీద ఉంటామని ఆలోచించిన పొరపాటు. లేదు నేను ఇలా తిట్టాను కాబట్టి, నేను ఇలా తక్కువగా కనపడ్డాను కాబట్టి, చంద్రశేఖరరావు గారిని నా మాట వినకుండా వెనకాల రెచ్చగొడుతున్న వెలమ కమ్మ బీసీలు వాళ్ళు ఏళ్ళని పోగేసుకుని తమాషా చేస్తున్న వాళ్ళందరూ మారనివ్వకుండా ప్రవర్తించిన వాడు అవుతున్నాడని తెలుసుకోండి. ఇదే చెప్తున్నాను. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.